ఏంటి? నువ్వు పెట్టుకున్న నగలు నీవి కాదా? ఒక్క సొంత ఇల్లు కూడా లేని ఒక అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? తను ముస్లిమా? అమ్మాయి హిందువారా? ఏమన్నా బాగుందా? నీకెలా సెట్ అవుతుంది అనుకుంటున్నావు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్. ఇదే కాకుండా కట్నం కూడా ఏమి ఇవ్వలేదంట. ఏం కట్నం లేకుండా ఎవరా చేసుకుంటున్నారు అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ మధ్యలో అయితే మా మ్యారేజ్ అయితే జరిగిందండి. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా ప్రాబ్లమ్స్ అయితే మేము దాటుకొని వచ్చాము. ఎన్నో అవమానాలు అయితే మేము దాటుకొని వచ్చాము. కానీ నేను ఒక్క విషయం అయితే చెప్పగలను. నా లైఫ్లో నాకు దొరికిన మా ఫాదర్ కానీ లేదా నా బ్రదర్స్ కానీ నా హస్బెండ్ కానీ చాలా చాలా సపోర్టివ్ అండి. మా డాడీ కట్నం అయితే ఇవ్వలేదు, కానీ అది నేను ఒప్పుకుంటాను. కానీ తను నాకు చదువు అనే ఒక ఆయుధాన్ని అయితే ఇచ్చారు కదా. సో ఆ ఆయుధంతో మేమిద్దరం కలిసి చాలా అచీవ్ చేశాము. ఇవన్నీ అచీవ్ చేసింది మీ అందరికీ కొంతగానే కనిపించవచ్చు, కానీ నాకైతే చాలా చాలా అచీవ్ చేసామనిపిస్తుంది. ఎవ్వరూ తెలియని ఎవ్వరూ లేని ఒక చెన్నై సిటీకి మేమిద్దరం రెండే రెండు బ్యాగులతో అయితే వచ్చాము. ఆ రెండు బ్యాగులు కాస్త రెండు ఇల్లుగా మారాయి. మాకంటూ ఒక స్టేటస్ మేము ఇక్కడ బిల్డ్ చేసుకోగలిగాము. ఇప్పుడు పలానా అని మా ఇద్దరిని గుర్తుపట్టగలిగే సిచ్యువేషన్లో అయితే మేము ఇక్కడ ఉన్నాము. సో ఇలా మా స్టోరీ అయితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు మారింది. అలా మమ్మల్ని అన్నవాళ్ళే ఇప్పుడు అవ్వా అని షాక్ అవుతున్నారు. మీకు ఎలా అనిపించింది మా స్టోరీ అయితే? మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రియల్ లైఫ్ వ్లాగ్స్ అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మన వీడియోకి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.